ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. 6 బంతులాడి కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ నితీష్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ధోని అభిమానులు ఎంతగా సెటైర్లు వేయడానికి కారణం నితీష్ గతంలో ధోనిపై చేసిన వ్యాఖ్యలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. 2024లో ఓ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధోనికి ప్రతిభ ఉంది కానీ టెక్నిక్ లేదని, విరాట్ కోహ్లీకి ఉన్నంత టెక్నిక్ ధోనికి లేదంటూ కామెంట్ చేశాడు. ఆ సమయంలోనే ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2026లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి విఫలమవడంతో ధోని అభిమానులు ఆ పాత వీడియో క్లిప్పులను, కామెంట్లను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి టాలెంటెడ్ ప్లేయర్ అని మరికొందరు మద్దతిస్తున్నారు. ఏదేమైనా ఈ ఒక్క మ్యాచ్ వైఫల్యం నితీష్ ను పాత వివాదంలోకి మళ్లీ నెట్టేసిందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఈ మ్యాచ్ లో నిజంగానే నితీష్ బ్యాటింగ్ టెక్నిక్ ను వాడలేదని చెబుతున్నారు. కాగా శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి భారీ అంచనాల మధ్య క్రీజ్లోకి వచ్చాడు. 23 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతాడని భావించినప్పటికీ నితీష్ కేవలం 6 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఎస్ఆర్హెచ్ 29 పరుగుల వద్ద జాకబ్ డఫీ బౌలింగ్ లో అభినందన సింగ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ధోని ఫ్యాన్స్ నితీష్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. నితీష్ బ్యాటింగ్ టెక్నిక్ ను ప్రశ్నిస్తూ నెట్టింట మీమ్స్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.